వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం కోఆర్డినేట్ జియోమెట్రీ చూద్దాం. ఓకేనా? అసలు కోఆర్డినేట్ జియోమెట్రీ గురించి ఇంట్రడక్షన్ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి అన్న. ఓకేనా? సో కోఆర్డినేట్ జియోమెట్రీ అనేది వెరీ బేసిక్ చాప్టర్. సో దీని నుంచి మీకు హైయర్ స్టాండర్డ్లో చాలా యూజెస్ ఉంటాయి. అర్థమవుతుందా? మీకు ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి ఏంటంటే 2D డయాగ్రామ్స్ అని 3D డయాగ్రామ్స్ అని ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ అని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఓకేనా? సో 3D జియోమెట్రీ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కావాలి అనుకుంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది దీని నుంచి మనకు తెలియాలి. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో అందుకే మీరు ఏం చేస్తారంటే ఈ చాప్టర్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏంటంటే మనకి కోఆర్డినేట్స్ అంటే ఏంటన్నా, కోఆర్డినేట్స్ ఉంటాయి. లోవర్ స్టాండర్డ్లో మీరు ఆల్రెడీ చదువుకుంటారు, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని చదువుకున్నారు కదా. సో ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఓకే, అక్కడ మీరు ఎంతవరకు నేర్చుకుంటారు? మహా అయితే పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తారు, అవునా కదా? కోఆర్డినేట్స్ని రిప్రజెంట్ చేసి దాని నుంచి గ్రాఫ్స్ మీరు డ్రా చేశారు, అంతే కదా. సో ఈ క్లాస్లో ఏంటంటే దీని మీద సపోజ్ ఏదైనా ఒక డయాగ్రామ్ ఉంటే ఆ డయాగ్రామ్ డైమెన్షన్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అంటే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి డిస్టెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అర్థమవుతుందా? అసలు డిస్టెన్స్ వాళ్ళ యూజ్ ఏంటి? ఈ డిస్టెన్స్ వాళ్ళ యూజ్ ఏంటంటే మనం ఏదైనా మనం మళ్ళీ మనకు బేసిక్ ఏంటన్నా ఏదైనా దాని మెజర్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే సపోజ్ ద డయాగ్రామ్ ఈజ్ ఇన్ 2D ఆర్ ద డయాగ్రామ్ ఈజ్ ఇన్ 3D అంటే మళ్ళీ 3D మనకి 3D డయాగ్రామ్ వస్తాయి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ కూడా వస్తుంది. బట్ ఇక్కడ మన 2D వరకు ఉంది కనుక సో ఇలాగా అంటే ఏదైనా ఒక 2 కోఆర్డినేట్స్ ఉన్నాయనుకో, ఓకేనా? అది క్వాడ్రంట్ 3లో ఒక పాయింట్, క్వాడ్రంట్ 1లో ఒక పాయింట్ ఇలా ఉందనుకోండి. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అడుగుతాడు, లేదా ఆ రెండింటి మధ్యలో ఒక పాయింట్ ఇచ్చి ఆ పాయింట్ అనేది ఈ 2 పాయింట్లు ఏ రేషియోతో డివైడ్ చేస్తుందని అడుగుతాడు. అర్థమవుతుందా? సో ఆ రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కోమని చెప్తాడు, లేకపోతే ఈ రెండింటికి ఈక్వి డిస్టెన్స్లో ఒక పాయింట్ ఉందిరా బాబు, ఆ పాయింట్ ఏంటని కనుక్కోమని చెప్తాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు 10th క్లాస్లో వచ్చే అవకాశం ఉంది. సో దానికన్నా ముందు మీరు అసలు ఏం తెలియాలి, అసలు పాయింట్ ఏంటి సార్, కోఆర్డినేట్స్ అంటే ఏంటి, ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఏంటి, వై కోఆర్డినేట్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి. సో దీనికి నేను ఏం చెప్తున్నానంటే మీరు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మీకు ప్రీవియస్ క్లాసెస్లో ఓకేనా, చిన్న క్లాసెస్లో మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. బట్ ఒకసారి నేను చెప్తాను, చెప్పిన తర్వాత డిస్టెన్స్ ఫార్ములా ఎలా డెరైవ్ చేస్తారో చెప్తాను. నెక్స్ట్ దాని మీద కొన్ని సమస్య చూద్దాం ఈ క్లాస్లో, ఓకేనా? ఎనీవే జాగ్రత్తనండి అన్న. మనకి తెలుసు కోఆర్డినేట్ జియోమెట్రీ అంటే మనం ఏంటంటే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ తీస్తాం. సో చూడండి ఒకసారి, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఎక్స్ ఇది మైనస్ ఎక్స్, ఇది వై, ఇది మైనస్ వై. ఇది మనకు తెలుసు ఆరిజిన్ అంటే సెంటర్ పాయింట్ 0,0 అని చెప్తాం. ఇలా ఎక్స్ యాక్సిస్ మీద ఇటుపక్క పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కదా నాన్న, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కదా, 1 2 3 4 5 ఇలా ఉంటాయి. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఎలా ఉంటుంది నాన్న, -1 -2 -3 -4 -5. పాజిటివ్ వై యాక్సిస్ అంటే 1 2 3 4 5 6 ఇలా ఉంటాయి. నెగిటివ్లోకి వచ్చేసరికి ఏంటి, -1 -2 -3 -4 -5 ఇలా ఉంటాయి మనకు తెలిసిన ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. దీన్ని మనం ఎలా చెప్తామంటే క్వాడ్రంట్ 1 అని చెప్పేసి అంటాం. క్వాడ్రంట్ 1, ఇది క్వాడ్రంట్ 2, ఇది క్వాడ్రంట్ 3, ఇది క్వాడ్రంట్ 4. ఇక్కడ మనకు ఉండే పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఎనీ పాయింట్, ఏదైనా ఒక పాయింట్ అనేది నేను ఎక్స్ కామా వై అని చెప్పేసి తీసుకున్నాను అనుకో, అంటే రెండు ఎలా ఉన్నాయి, పాజిటివ్లో ఉన్నాయి. రెండు పాజిటివ్లో ఉండే కోఆర్డినేట్ ఏమవుతుంది అన్న, క్వాడ్రంట్ 1 అంటే ప్లస్ కామా ప్లస్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు ప్లస్ ఉంటాయి, అర్థమవుతుందా? సో అదే మన క్వాడ్రంట్ 2లో వచ్చేసరికి, క్వాడ్రంట్ 2లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే మైనస్ కామా ప్లస్, అంటే మైనస్ ఎక్స్ యాక్సిస్ కామా వై, ఓకేనా? అదే క్వాడ్రంట్ 3లోకి వచ్చేసరికి ఏంటంటే మైనస్ కామా మైనస్, అంటే మైనస్ ఎక్స్ కామా మైనస్ వై. ఇది క్వాడ్రంట్ 1, ఇది క్వాడ్రంట్ 2, ఇది క్వాడ్రంట్ 3. అలాగే క్వాడ్రంట్ 4లోకి వెళ్ళిపోయేసరికి మనకి ఏముంటుంది నాన్న, సో ప్లస్ కామా మైనస్, అంటే ఎక్స్ కామా మైనస్ వై, క్వాడ్రంట్ 4. ఇవన్నీ క్వాడ్రంట్స్ మనకి.
అర్థమవుతుందా? కోఆర్డినేట్స్లో వచ్చే వెర్టిసెస్ అంటే పాయింట్స్, వెర్టిసెస్ సార్, పాయింట్స్ సార్, కోఆర్డినేట్స్ సార్, ఎనీథింగ్. వెర్టిసెస్ అంటే ఏం చెప్తాం? ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకో, అర్థమవుతుందా? సో ఒక పాయింట్ని, ఒక కనెక్టింగ్ పాయింట్ని ఏమంటాం? వెర్టిసెస్ అంటాం. అర్థమవుతుందా? సో ఇలా మనకి ఏదైనా ఒక పాయింట్ అంటే ఇచ్చిన ఒక పాయింట్ ఇది ఏ కోఆర్డినేట్లో ఉంటుందంటే మనం ఈజీగా చెప్పగలదు. కోఆర్డినేట్ జామెట్రీలో దీని ఇంట్రడక్షన్ మీకు 9th క్లాస్లో కూడా చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అర్థమవుతుందా? సో ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది తెలియాలి. ఇది తెలిస్తే కోఆర్డినేట్ జామెట్రీలో ఇంకొంచెం ముందుకు వెళ్ళగలం. ఇది మనకు 9th క్లాస్ వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్. 10th క్లాస్లోకి వచ్చేసరికి ఏంటంటే, సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఇస్తాడు, ఇంకొక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, ఇలా ఈ పాయింట్కి డిస్టెన్స్ అడుగుతాడు. సపోజ్ ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి, ఈ రెండు పాయింట్ల మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత అని అడుగుతాడు. లేదంటే ఈ రెండు పాయింట్లకి మధ్యలో ఒక పాయింట్ సిఎన్ ఉంది, ఓకేనా? సో ఏ నుంచి సికి ఎంత, సి నుంచి బికి ఎంత డిస్టెన్స్ అని అడుగుతాడు. లేదా దీస్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఆర్ నాట్ అని అడుగుతాడు. కొలీనియర్ అంటే ఒక 3 పాయింట్స్ అనేవి ఒకే స్ట్రైట్ లైన్లో వచ్చాయనుకో, దాన్నే కొలీనియర్ పాయింట్స్ అంటాం. అంటే ఇలా ఒక స్ట్రైట్ లైన్ వచ్చి పాయింట్ ఏ, పాయింట్ బి, ఇలా పాయింట్ సి, ఇలా ఒక స్ట్రైట్ లైన్లో కానీ ఒక 3 పాయింట్స్ కానీ వచ్చాయనుకో, వాటిని మనం కొలీనియర్ పాయింట్స్ అంటాం. మనకు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో, మనం చూద్దాం. చూసినప్పుడు ఇంకొంచెం దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తాను. అలాగే నాకు ఈ సి పాయింట్ అనేది ఏబిని ఏదో m:n రేషియోలో డివైడ్ చేసినట్లయితే ఆ రేషియో ఏంటి అని అడుగుతాడు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కోఆర్డినేట్ జామెట్రీలో ఉంటాయి. అర్థమైందా? యా. సో అర్థమైన కడుకోవచ్చు, జాగ్రత్త నోట్ చేసుకోండి అన్న, ఓకేనా? సో నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్కి డెరివేషన్ చెప్తాను, ఓకేనా? యా, నోట్ చేసుకోండి అన్న. నెక్స్ట్ ఏంటన్నా, సో డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఇన్ ద కోఆర్డినేట్ జామెట్రీ. అంటే ఇలా x యాక్సిస్ y యాక్సిస్ ఉండే వీటిలో ఏదైనా ఒక 2 పాయింట్స్ ఉన్నాయనుకోనన్నా, ఆ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే కొద్దిగా జాగ్రత్తగా చెప్తాను. ఆ ఫార్ములా డెరివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫార్ములా డెరివేషన్ అనేది జనరల్గా ఎవరు చెప్పరనన్నా, కానీ ఎందుకు చెప్తున్నానంటే అసలు మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియాలి కదా, మనకు తెలియడం కోసం నేను చెప్తున్నాను, ఓకేనా? కొద్దిగా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో తర్వాత దాని మీద సమస్య చూద్దాం ఒకసారి, ఓకేనా? యా, చూడండి అన్న. సో ఇప్పుడు సపోజ్ నేనేంటంటే ఇలా x యాక్సిస్, రైట్, ఇలా ఒక y యాక్సిస్ తీసుకున్నాను నాన్న. ఇలా ఒక y యాక్సిస్ తీసుకొని నాకు ఒక పాయింట్ ఇక్కడ ఉంది నాన్న, ఇంకొక పాయింట్ ఇక్కడ ఉంది నాన్న. ఇలా నాకు ఏం కావాలి? ఈ డిస్టెన్స్ కావాలి. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్ రా, అర్థమవుతుందా? సో రాయండి, ఇది x నాన్న, ఇది y నాన్న, ఇది 0,0 ఆరిజిన్ సెంటర్ పాయింట్ అంటాం, రైట్, ఓకేనా? ఇది మనకి పాజిటివే, అగైన్ ఇది కూడా పాజిటివే. అంటే ఇది ఏ క్వాడ్రంట్లో ఉందనన్న? సో క్వాడ్రంట్ 1లో ఉందన్నమాట. నాకు ఇప్పుడు ఏం కావాలి? ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు బీకి కావాలి. నాకు ఏ నుంచి బీకి డిస్టెన్స్ కావాలి. చూడండి ఒకసారి, నేనేం చేస్తానంటే ఏ నుంచి ఒక డాట్ లైన్స్ ఇలా గీస్తాను అన్న. అంటే ఇక్కడ మనం ఏ పాయింట్ అయితే తీసుకున్నామో దాని x యాక్సిస్ మీద ఉండే పాయింట్ ఏమవుతుంది? ఇక్కడే కదా వస్తుంది, అది x1 అన్న, అవునా కాదా? ఇప్పుడు మనం 5,4 అన్నాం అనుకోనన్నా, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. y మీద ఎంత ఉన్నట్టు? 5 ఉన్నట్టు, 5ఏ కదా. అంటే 5 అంటే ఇక్కడ x1 అని, అలా జస్ట్ ఎగ్జాంపుల్ తీసి చెప్తున్నాను. ఇది x1. మరి ఇదేమవుతుంది నాన్న? x2. సరిపోయిందా? x2. మరి ఇలా y యాక్సిస్కి రిఫరెన్స్ తీసుకున్నాను రా, ఇది y1 అన్న. అలాగే దీనికి నేను ఏం తీసుకున్నాను? y2 తీసుకున్నాను రా, సరిపోయిందా? y2 తీసుకున్నాను నాన్న. మనకి ఇలా మనం x యాక్సిస్, y యాక్సిస్, ఓకేనా, ఈ కోఆర్డినేట్స్లో దీన్ని తీసుకుంటున్నాం కనుక నాకు వీటిని రిఫరెన్స్గా తీసుకుంటున్నాను. x యాక్సిస్ని, y యాక్సిస్ని రిఫరెన్స్గా తీసుకొని ఈ రెండింటి మధ్య నుండి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమవుతుందా? ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అందుకే నేను x1 y1, x2 y2 తీసుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి, అర్థమవుతుందా? సో ఇప్పుడు నాకు ఇక్కడ ఇలా నేను ఒక లైన్ డ్రా చేస్తాను రా. నన్ను ఒకసారి చూడండి, ఈ సపోజ్ ఈ పాయింట్ని నేను టీ అనుకున్నాను అనుకో, టీ ఓపెన్ సి అనుకోండి, ఎందుకు టీ మనకి కొత్త టర్మ్, ఓకేనా? సి అనుకున్నాను అనుకో.
ఇప్పుడు నాకు ఏ నుంచి సికి ఉండే డిస్టెన్స్ ఏమవుతుందిరా, ఏ నుంచి సికి ఉండదు. సపోజ్ నేను 5,4 అన్నాను ఇందాక. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు 5 వచ్చింది, ఇక్కడ నాకు 7 వచ్చింది అనుకో. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది అన్న, 7 - 5 అవుతుంది కదా. అంటే ఈ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది అన్న, x2 - x1 అవుతుందా అవదా? x2 - x1 అవుతుందా అవదా? అవుతుంది కదా. నెక్స్ట్ చూడండి ఒకసారి. అలాగే ఇక్కడ b ఉంది నాన్న, ఇక్కడ c ఉంది నాన్న. అంటే ఇది y1 అన్న, ఇది y2 అన్న. నాకు y2 - y1 డిస్టెన్స్ కావాలన్న, y2 - y1 డిస్టెన్స్ కావాలి. అంటే ఇది నాకు ఏమవుతుందన్న, y2 - y1 అవుతుంది నాన్న. క్లియరా? y2 - y1 అవుతుంది. బట్ నాకేం కావాలి, ab డిస్టెన్స్ కావాలి నాన్న. నాకు చూడండి ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉందా? ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది కదా. అలా నేను ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కానీ తీసుకున్నట్లయితే ఓకేనా. సో ఇది A, ఇది B, ఇది C, రైట్ యాంగిల్ ఎట్ C, అంతే కదా. ఇక్కడ రైట్ యాంగిల్ వచ్చింది బై యూజింగ్ ఆఫ్ పైథాగరస్ ఫార్ములా. ప్రీవియస్ చాప్టర్స్లో చూసాం, ట్రిగనోమెట్రీలో చాలాసార్లు చూసాం. బై యూజింగ్ ఆఫ్ పైథాగరస్ ఫార్ములా ఏమవుతుందిరా, ఇది AB² ఈక్వల్ టు అంతే కదా. సో AC² ప్లస్ BC² బై యూజింగ్ ఆఫ్ పైథాగరస్ ఫార్ములా, అంతే కదా. సో AB² అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. AB² అలా ఉంచేయండి, AB². AC అంటే ఏంటన్నా, x2 - x1 హోల్ స్క్వేర్, x2 - x1 అంతే కదా. x2 - x1 AC² అన్నాడు కనుక x2 - x1 హోల్ స్క్వేర్. అలాగే BC అన్నాను. BC అంటే ఏంటన్నా, y2 - y1 అంతే కదా. సో y2 - y1 హోల్ స్క్వేర్ నాన్న, y2 - y1 హోల్ స్క్వేర్. క్లియరా? యా. ఇప్పుడు నాకు ఏం కావాలి, AB కావాలి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కావాలి. అంటే AB ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ నాన్న, హోల్ స్క్వేర్. అర్థమైందా? అంటే ఎలాగా అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఓకేనా, ఎలా డెరైవ్ చేసామో నీకు చెప్పాను. అర్థమైందా నాన్న? సో జాగ్రత్తగా నోట్ చేసుకున్నాన్న. నెక్స్ట్ దీని మీద ఉండే సమ్స్ కొంచెం చూద్దాం. సో చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ సమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ సమ్స్ చూద్దాం. ఇవి చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అర్థమవుతుందా? సో ఎగ్జాంపుల్ సమ్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చూద్దాం. అలాగా జాగ్రత్త చూడండి నాన్న ఒకసారి. సో ఫస్ట్ ఆడ ఎగ్జాంపుల్ సమ్ ఏమన్నాడు నాన్న, డూ ద పాయింట్స్ 3, 2 అండ్ -2, -3 అండ్ 2, 3 ఫార్మ్ ఏ ట్రయాంగిల్. ఇఫ్ సో నేమ్ ది టైప్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటున్నాడు. అంటే ఏవో ఒక 3 వెర్టిసెస్ ఇచ్చాడు. XY యాక్సిస్లో ఏవో 3 పాయింట్స్ ఇచ్చాడు అన్న. ఆ 3 పాయింట్స్ ఏంటి, ఈ 3 పాయింట్స్ని యూజ్ చేసి ఒక ట్రయాంగిల్ డ్రా చేయగలమా లేదా అని అడిగాడు. మనకు ఆల్రెడీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మనకి కొన్ని రూల్స్ తెలుసు. ఒక 3 వెర్టిసెస్ అనేవి ఓకేనా. సో ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి అనుకుంటే ఆ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ అనేది అర్థమవుతుందా. సో ఆ లెంత్స్కి రిలేషన్గా ఒకటి మనకు తెలుసు. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఒక 3 సైడ్స్ ఉన్నాయనుకో, ఏదైతే ఒక సైడ్ అనేది మిగతా 2 సైడ్స్ యాడ్ చేసినప్పుడు ఈ థర్డ్ సైడ్ కన్నా ఎక్కువ రావాలి. అలా ఎక్కువ వస్తే అది ట్రయాంగిల్ ఫామ్ చేసినట్టు. నెక్స్ట్ ట్రయాంగిల్లో కొన్ని ప్రాపర్టీస్ తెలుసు, పైథాగరస్ ఫామ్లో మనకు తెలుసు. సో అలా ఏదైనా కన్స్ట్రక్ట్ అవుతుందేమో చూద్దాం. దానికన్నా ముందు మనం ఏంటి, డయాగ్రామ్ డ్రా చేద్దాం. డయాగ్రామ్ డ్రా చేసి ట్రై చేద్దాం ఓకేనా. సో కన్స్ట్రక్షన్ అయ్యిందనుకో అవుతుంది, ఏ ట్రయాంగిల్లో రాద్దాం ఓకేనా. జాగ్రత్త వినండి. సో అది ఏమన్నాడు అన్న, డూ ద పాయింట్స్ 3, 2 అన్నాడు. సపోజ్ నేను ఫస్ట్ పాయింట్ ఏమనుకుంటున్నానంటే ఎగ్జాంపుల్ 1 ఫస్ట్ పాయింట్ ఏమనుకుంటున్నానంటే 3, 2 అని అనుకుంటున్నాను. సో B అండ్ మనం అనుకోవడం కాదు, అది ఇచ్చాడు. సో B ఈక్వల్ టు -2, -3 నాన్న, రైట్. నాకు C ఈక్వల్ టు ఏమొచ్చింది నాన్న, 2, 3 అని వచ్చింది నాన్న. నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి నాన్న, AB ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డిస్టెన్స్ బిట్వీన్ A నుంచి Bకి ఉన్న డిస్టెన్స్ అండ్ BC క్యాల్కులేట్ చేయాలి అండ్ CA క్యాల్కులేట్ చేయాలి, అంతే కదా. సో ముందు నాకు ద డిస్టెన్స్ బిట్వీన్ AB పాయింట్స్ అంటే ఫస్ట్ ఏ పాయింట్ అంటే ఎంత నాన్న, ఏ పాయింట్ 3, 2 సరిపోయిందా. అండ్ B పాయింట్ ఎంత నాన్న, -2, -3. సో ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ డెరైవ్ చేసాం. ఏంటి, √x2 - AB ఈక్వల్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ నాన్న. సో x2 ఎంత నాన్న, -2 మైనస్ x1 ఎంత నాన్న, 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత నాన్న, -3 y1 ఎంత నాన్న, 2 అంటే -2 హోల్ స్క్వేర్ నాన్న. సరిపోయింది కదా. -2 -3 ఎంత నాన్న, -5 హోల్ స్క్వేర్ రా ప్లస్ -5 హోల్ స్క్వేర్
-5 హోల్ స్క్వేర్ అంటే -5 ఇంటూ -5 ఎంత అన్న మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5 జా 25 నాన్న ప్లస్ ఇది కూడా 25 రా. √25 అంటే ఎంత √50 రా. ఎలా ఉంచుతాను నేను. తర్వాత ద డిస్టెన్స్ బిట్వీన్ బీసీ చూస్తాను రా. బీసీ వచ్చేసరికి ఏం చేస్తానన్నా బీ పాయింట్ బి ఎంతనన్నా -2, -3 అండ్ సి ఎంతనన్నా 2, 3 నాన్న. ఫార్ములా వేయాలా అక్కర్లేదు కదా, ప్రతిసారి ఫార్ములా ఇక్కడ వేసాను కదా చూసుకోండి. ఓకేనా. సో దీన్ని x1 దీన్ని y1 దీన్ని x2 y2 అనుకోండి. x2 - x1 హోల్ స్క్వేర్ √x2 - x1 హోల్ స్క్వేర్. x2 అంటే ఎంతనన్నా 2 -2 అంటే 2 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 3 మైనస్. ఓకేనా. 3 - -3 అంటే ఎంత 3 + 3 హోల్ స్క్వేర్ నాన్న. ఇదేమొచ్చిందిరా మనకి 2 2 0 ఎంతనన్నా 4 స్క్వేర్ ప్లస్ 3 3 0 9 స్క్వేర్ సారీ 6 స్క్వేర్ 3 + 3 ఎంతనన్నా 6 √ రైట్. సో 4 4 0 ఎంతనన్నా 16 ప్లస్ 6 6 0 36 16 + 36 ఎంతనన్నా 52 √52 రా. అంటే ద లెంత్ ఆఫ్ బీసీ ఎంతనన్నా బీసీ లెంత్ వచ్చేసరికి 52 రా. మరి ఏబీ లెంత్ వచ్చేసరికి ఎంతనన్నా 50 రా. సరిపోయిందా. ఏబీ లెంత్ వచ్చేసరికి 50. ఇంకోటి కనుక్కోవాలి సిఏ కనుక్కుందాం ఒకసారి. సో సి ఈక్వల్ టు ఎంతనన్నా 2, 3 అండ్ ఏ ఈక్వల్ టు 3, 2 x1 y1 x2 y2. సో ఏసీ ఆర్ సిఏ మీ ఇష్టం. x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 3 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 2 - 3 హోల్ స్క్వేర్. 3 - 2 ఎంతనన్నా 1 స్క్వేర్ ప్లస్ 2 - 3 ఎంతనన్నా -1 స్క్వేర్ √ అంటే 1 + 1 అంటే √2 నాన్న. ఏసీ లెంత్ ఎంత వచ్చిందిరా మనకి √2 నాన్న. సరిపోయింది కదా నాన్న. సో మనకి ఏబీ తెలుసు, బీసీ తెలుసు, ఏసీ తెలుసు నాన్న. సరే ఇది ఓకే. ఇది మమ్మల్ని చూడండి ఒకసారి. ఇప్పుడు సపోజ్ √50 √2 మమ్మల్ని √2 వాల్యూ ఎంత నాన్న 1.414 రా. √15 నేను ఎలా రాస్తానంటే √25 × 2 అని రాస్తాను రా. అంటే 5 √2 అవుతుందిరా. అంటే 1.414 × 5 నాన్న. అంతే కదా. 5 4 0 ఎంతనన్నా 22 5 1 0 ఎంతనన్నా 5 + 7 5 4 0 ఎంతనన్నా 22 5 1 0 ఎంతనన్నా 5 అంటే 7.07 నాన్న. √52 అంటే ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువ వస్తుంది కదా. అలా ఉంచండి. ఇప్పుడు మనకు పాయింట్ ఏంటన్నా ఇప్పుడు సపోజ్ దీన్ని యాడ్ చేశాను అనుకో దీనికన్నా ఎక్కువ వస్తుంది, లేదా దీన్ని యాడ్ చేశాను అనుకో దీనికన్నా ఎక్కువ వస్తుంది, లేదా దీన్ని యాడ్ చేశాను అనుకో దీనికన్నా ఎక్కువ వస్తుంది. అంటే మనం ఏదైతే ప్రైమరీలో నేర్చుకున్నామో అంటే ఏ మెజర్మెంట్స్తోని మనం ఒక ట్రయాంగిల్ గీయగలమో అనే ప్రాపర్టీస్ ప్రైమరీలో ఏదైతే నేర్చుకున్నామో చిన్న క్లాసెస్లో ఏదైతే నేర్చుకున్నామో అది సాటిస్ఫై చేసింది. అంటే ఇది ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. బట్ ఏ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది చూద్దాం మనం ఒకసారి. ఏ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందంటే ఇప్పుడు చూడండి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అవుతుందా చూడండి ఒకసారి. సో ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ అంటే ఎంతనన్నా √50 రైట్. √50 స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అంటే ఎంతనన్నా √2 స్క్వేర్ ఈక్వల్ టు √52 స్క్వేర్ నాన్న. స్క్వేర్ రూట్ కట్ అయిపోయింది, స్క్వేర్ రూట్ కట్ అయిపోయింది. అంటే 50 + 2 ఈక్వల్ టు 52 రా. అవునా కదా 52 రా. అంటే ఇది మనకి ఏంట్రా పైథాగరస్ ఫార్ములాని సాటిస్ఫై చేసింది. అంతే కదా పైథాగరస్ ఫార్ములాని సాటిస్ఫై చేసింది. అంటే ఇచ్చిన పాయింట్స్తోని మనం ట్రయాంగిల్ డ్రా చేయగలం. ఆ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ రా నాన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కథ. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నాన్న, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా. యా అర్థమైందా నాన్న. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా చూడండి అన్న నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో సో జాగ్రత్త చూడండి. సో దట్ ది పాయింట్స్ 1, 7
అండ్ 4,2 and -1, -1 and -4,4 are the vertices of the square. అంటే ఏమి ఇచ్చాడు మనకు 4 కోఆర్డినేట్స్ ఇచ్చాడు రా. ఈ 4 కోఆర్డినేట్స్ యూజ్ చేసి మనకు స్క్వేర్ అనేది డ్రా చేయగలమా లేదా అని అడుగుతున్నాడు. అంటే స్క్వేర్ డ్రా చేయడం అంటే నార్మల్గా డ్రా చేసేయడం కాదు, స్క్వేర్ కండిషన్స్ ఉన్నాయి కదా అవి, అంటే స్క్వేర్కి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా అవన్నీ మనం సాటిస్ఫై చేయగలగాలి ఈ పాయింట్స్తోనే. సాటిస్ఫై అయితే ఎస్ ఇట్ ఈస్ స్క్వేర్, లేదంటే కాదు. మనకి స్క్వేర్ ప్రాపర్టీస్ ఏంటి, బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఓకే ఫస్ట్ది. నెక్స్ట్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేసేసామంటే ఎస్ గివెన్ వెర్టిసెస్ ఆర్ ఓకేనా, సో స్క్వేర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా, చూడండి నన్ను ఒకసారి జాగ్రత్తగా. సో ఇక్కడ డ్రా చేస్తున్నాను, ప్లేస్ లేదు కనుక అక్కడ ఇలా పాయింట్ వచ్చింది మనకి. ఇది ఏ పాయింట్ నాన్న, ఏ పాయింట్ ఎంత నాన్న 1,7 నాన్న. అండ్ బి పాయింట్ ఎంత నాన్న 4,2 నాన్న. అండ్ సి పాయింట్ ఎంత నాన్న -1,-1 నాన్న. అండ్ డి పాయింట్ ఎంత నాన్న -4,4 నాన్న. మనం సాటిస్ఫై చేయాల్సినవి ఏమేమి ఉన్నాయిరా, మనం సాటిస్ఫై చేయాల్సింది ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు అంతే కదా, సిడి ఈక్వల్ టు డిఏ, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి ఫస్ట్ది. తర్వాత ఏంటి డయాగ్నల్స్. డయాగ్నల్స్ ఏంటి ఇవే కదా, ఏసీ ఈక్వల్ టు బీడి అని చూపించాలి. ఇవేవైతే కండిషన్స్ ఉన్నాయో ఈ కండిషన్స్ కానీ సాటిస్ఫై చేస్తామంటే గివెన్ పాయింట్స్ ఆర్ వెర్టిసెస్. ఓకేనా, అదే స్క్వేర్ వెర్టిసెస్ అని చెప్పి చెప్పచ్చు. చూద్దాం మనం ఒకసారి. నేను ప్రతిసారి ఫార్ములా వేయట్లేదో చూసుకోండి ఒకసారి. సో ఫస్ట్ ఏంటి, నేను ఏబీ క్యాలిక్యులేట్ చేస్తాను. ఏబీ అంటే మనకు ఏబీ పాయింట్స్ తీసుకుందాం. ఏ ఎంతనన్నా మనకి 1,7 అండ్ బి ఎంతనన్నా 4,2, x1 y1 అండ్ x2 y2 నాన్న. ఓకేనా, సో డిస్టెన్స్ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను, ఇంక రాయట్లేదు చూసుకోండి ఒకసారి. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంటే ఏబీ ఈక్వల్ టు రూట్ అవర్ x2 అంటే 4 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 7 హోల్ స్క్వేర్, 2 - 7 హోల్ స్క్వేర్. 4 - 1 అంటే 3 స్క్వేర్ ప్లస్ 2 - 5 అంటే -5 స్క్వేర్. 3 × 3 = 9 ప్లస్ 5 × 5 = 25 నాన్న. అంటే ఎంత వచ్చిందిరా, 25 + 9 ఎంత అన్నారు 34 రా. 34 ఏంటిది ఏబి ఈక్వల్ టు √34 వచ్చింది. ఓకేనా, తర్వాత బీసీ చేద్దాం. అంటే బీసీ అంటే బి పాయింట్స్ సి పాయింట్ చేస్తాను. బి ఎంతనా 4,2 అండ్ సి ఎంతనా -1, సి సరిపోయిందా. ఇక్కడ మనకి ఏంటి x1 y1, ఇది x2 y2. x2 - x1 హోల్ స్క్వేర్ చూడండి ఒకసారి. బీసీ ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్ అంటే -1 - 4 హోల్ స్క్వేర్, -1 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, -1 - 2 హోల్ స్క్వేర్, -1 - 2 హోల్ స్క్వేర్. రూట్ ఓవర్ నాన్న, రూట్ ఉంది. -1 - 4 అంటే ఎంత నాన్న -5, -5 స్క్వేర్ అంటే ఎంతరా -5 స్క్వేర్ రాయండి పోనీ, -3 స్క్వేర్ అంటే ఎంత రా 25 + 9 రా, రూట్ ఓవర్ అంటే √34 రా. అంటే ఏమొచ్చింది నాన్న బీసీ ఈక్వల్ టు √34 వచ్చింది నాన్న. ఇది కూడా చూసుకోండి ఒకసారి. బీసీ అయిపోయింది. తర్వాత ఏంట్రా సిడి చూడాలి. సిడి వచ్చేసరికి ఏంటి మనకి సి పాయింట్ ఏంటి నాన్న, సి ఈక్వల్ టు -1, -1 రా. అండ్ డి ఈక్వల్ టు ఏంటన్న -4, నాన్న. ఇది x1 y1 x2 y2. x2 - x1 హోల్ స్క్వేర్ అంటే -4 -1 హోల్ స్క్వేర్, -4 -1 అంటే +1 అంతే కదా. సో -4 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 4 -1 అంటే 4 + 1 హోల్ స్క్వేర్ నాన్న. అంటే ఇది ఏమవుతుందా -3 స్క్వేర్ నాన్న. రూట్ ఉందిరా, రూట్ ఉంది అన్నిటికి ఓకేనా. సో -3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ నాన్న. అంటే √3 స్క్వేర్ అంటే ఎంత రా 9 ప్లస్ 25 రా. √9 + 25 అంటే √34 రా. అంటే మనకి సిడి కూడా ఎంత వచ్చిందిరా √34 వచ్చింది నాన్న. క్లియరా? యా, సిడి ఆల్సో √34. క్లియరా? యా. నెక్స్ట్ ఇంకా మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, డిఏ క్యాలిక్యులేట్ చేయాలి. డిఏ అంటే మళ్ళీ పాయింట్స్ వేయండి. డిఏ ఏంటన్నా, సో డి ఈక్వల్ టు మనకి ఏంటి -4, 4 రా.
అండ్ ఏ ఈక్వల్ టు ఏంటన్నా 1,7 నాన్న. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. dA ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. x2 మైనస్ ఆఫ్ -4 అంతే కదా, అక్కడ ఆల్రెడీ -4 ఉంది. x1 మైనస్ ఆఫ్ -4 అంటే +4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, +4 అంటే 1 + 4 హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 4 హోల్ స్క్వేర్, 7 - 4 హోల్ స్క్వేర్ రూట్ అవర్ నాన్న. చూసుకోండి రూట్ అవర్ అంటే ఇది ఏమొచ్చిందిరా, 1 + 4 అంటే ఎంత నాన్న 5 స్క్వేర్ ప్లస్ 7 - 3 అంటే 3 స్క్వేర్ నాన్న. అంటే ఎంత వచ్చిందిరా, √25 + 9 నాన్న, అంటే √34 రా నాన్న. ఒకసారి చూడండి, ఒకసారి ఇది మనకి ఏంట్రా డిఏ సరిపోయింది కదా. అంటే ఇక్కడ ఏబి √34 వచ్చింది, అండ్ బీసీ √34 వచ్చింది, అండ్ సిడి √34 వచ్చింది, అండ్ డిఏ కూడా √34 వచ్చింది కదా. అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సరిపోయిందా. అంటే ఫస్ట్ కండిషన్ మనం సాటిస్ఫై చేసాం. ఏంటిది, మనం సాటిస్ఫై చేయలేదు, సాటిస్ఫై అయ్యింది. ఓకేనా, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. అంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ అయిపోయింది ఫస్ట్. ఇంకోటి ఏంటి చెప్పాను కండిషను, ఏసీ ఈక్వల్ టు బీడీ అని చూపించమన్నాను. ఏసీ అంటే ఏ పాయింట్ ఇక్కడ రాయండి. ఏ ఏంటన్నా 1,7 అండ్ సి ఏంటన్నా -1, -1. ఇది x1 రా, ఇది y1, ఇది x2, ఇది y2. సరిపోయిందా, ఇది x2, y2. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, x2 - x1 హోల్ స్క్వేర్, x2 - x1 హోల్ స్క్వేర్. x2 ఎంతనన్నా -1 ఆఫ్ -1 హోల్ స్క్వేర్, -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 -1 -7 హోల్ స్క్వేర్ రూట్ అవర్. ఇదేంటిది -2 హోల్ స్క్వేర్ ప్లస్ -8 హోల్ స్క్వేర్. -2 హోల్ స్క్వేర్ అంటే ఎంతనా 4 ప్లస్ 8 8 0 ఎంతనా 64. √4 + 64 ఎంతనా √68 వచ్చిందిరా. ఒక డయాగ్నల్ ఎంత వచ్చింది, √68 వచ్చింది. మిగతా డయాగ్నల్ క్యాలిక్యులేట్ చేద్దాం. మిగతాది ఏంటన్నా అంటే మనకి ఏసీ ఎంత వచ్చిందిరా √68. ఇప్పుడు ఏం చేయాలి, బీడీ క్యాలిక్యులేట్ చేయాలి. బీడీ ఎంతనన్నా మనకి బి పాయింట్ ఎంతనన్నా 4,2 అంటే డి పాయింట్ ఎంతనన్నా -4,4. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. సరిపోయిందా. సో చూడండి ఒకసారి, x2 - x1 హోల్ స్క్వేర్ అంటే -4 అంతే కదా, ఇక్కడ +4 ఉంది. అంటే -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 4 - 2 హోల్ స్క్వేర్, 4 - 2 హోల్ స్క్వేర్ రూట్ అవర్. అంటే -8 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 2 అంటే 2 స్క్వేర్ రూట్ అవర్. 8 8 0 ఎంతనన్నా 64 ప్లస్ 2 2 0 ఎంతనన్నా 4. √64 + 4 అంటే ఎంతనన్నా √68 రా, √68 నాన్న. చూడండి ఒకసారి, ఏసీ ఈక్వల్ టు బీడీ అయిపోయింది. అంటే కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయిపోయాయి. మనం ఏమైతే కండిషన్స్ అనుకున్నామో ఆ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయిపోయాయి. అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్ ఆల్సో ఈక్వల్. సో దట్ గివెన్ పాయింట్స్ ఆర్ ఓకేనా స్క్వేర్. గివెన్ పాయింట్స్ ఆర్ విడ్త్స్ ఆఫ్ ది స్క్వేర్. క్లియరా. యా రాసేయండి ఒకసారి కండిషన్. సో ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ అండ్ అగైన్ ఓకేనా. సో ఏసీ ఈక్వల్ టు బీడీ, డయాగ్నల్ ఆల్సో ఈక్వల్. సో గివెన్ పాయింట్స్ ఆర్ ఓకేనా విడ్త్స్ ఆఫ్ ది స్క్వేర్. ఓకేనా. యా జాగ్రత్త నోట్ చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా సో చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ వస్తారు ఇక్కడ ఏమన్నాడు. సో ఫిగర్ 7.6 అన్నాడు. మీరు టెక్స్ట్ బుక్ ఒకసారి చూడండి. ఫిగర్ 7.6లో ఆడు ఒక డయాగ్రామ్ ఇచ్చి ఒక 3 పాయింట్స్ ఇచ్చాడు అనమాట. ఆ 3 పాయింట్స్ కానీ చూసామనుకో అది మనకు తెలుసు, స్ట్రైట్ లైన్ అని తెలిసిపోతుంది మనకి, అర్థమవుతుందా. బట్ అలా కాదు, మనం ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయడం అనేది మనం ప్రైమరీ, అవునా కదా, ప్రైమరీ థింగ్. సో ప్రూవ్ చేయాలి ఖచ్చితంగా, అర్థమవుతుందా. ఆడు గ్రాఫ్లో అలా ఇచ్చాడు కదా, నేను చెప్పలేం కదా. సో నీవే గ్రాఫ్ చూస్తే చూడండి, లేదంటే డైరెక్ట్ క్వశ్చన్ చెప్తున్నాను, క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫిగర్ 7.6 సో దట్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ది డెస్క్ ఓకేనా ఆఫ్ ది క్లాస్ రూమ్ ఓకేనా. సో యాషిమా అండ్ భారతి అండ్ క్యామిల్లా ఆర్ సీటెడ్ అట్ దట్ ఏ ఈక్వల్ టు 3.1 అన్న. అంటే ఒక పాయింట్ దగ్గర ఓకేనా. సో యాసిమా అంటే ఏ పాయింట్ ఏంటన్నా, ఏ పాయింట్ ఏమన్నాడు రాడు 3,1 అన్నాడు. ఎగ్జాంపుల్ 3 అన్న. అండ్ బి దగ్గర ఎవరినన్నా, బి దగ్గర 0.6,4 రా. అండ్ సి దగ్గర ఏంటన్నా, సి దగ్గర 8,6 రా. ఓకేనా. ఆర్ రెస్పెక్టివ్లీ డూ యూ థింక్ దే ఆర్ సీటెడ్ ఇన్ ఎ లైన్.
అంటే వాళ్ళు ముగ్గురు ఒక లైన్లో కూర్చున్నారా అని అడుగుతున్నాడు. అర్థమవుతుంది. గివ్ ద రీజన్ ఫర్ దట్ యువర్ ఆన్సర్ అని అంటున్నాడు. మనం ఏం చేస్తామన్నా, సో ఇదే ఒక 3 వెట్సెస్ ఇచ్చాడు. ఈ 3 వెట్సెస్ ఇచ్చి మనకి ఏం కనుక్కోమంటున్నాడంటే వీళ్ళు ముగ్గురు ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నారా లేదా అన్నది పాయింట్ ఇక్కడ. వాళ్ళు ముగ్గురు ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నారనుకోనన్నా, నేనేం చెప్పాను ఇంట్రడక్షన్లో మీకు కొలీనియర్ అని చెప్పేసి అన్నాను, అవునా కదా? వాళ్ళు ముగ్గురు ఒక సీట్లో ఉన్నారంటే కొలీనియర్ అయ్యి ఉండాలి. కొలీనియర్ అవ్వాలి అంటే ఇక్కడ మనకు 2 కండిషన్స్ ఉంటాయన్న. స్టేట్లో ఒక కండిషన్ ఉంటుంది, ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, ఏదైనా ఒకటే. ఇప్పుడు సపోజ్ నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు సపోజ్ ఈ ముగ్గురు కలిసి ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నారా. ఇది ఏ, ఇక్కడ ఏ ఉన్నారు, ఇక్కడ బి ఉన్నారు, ఇక్కడ సి ఉన్నారు. నేను ఏం చెప్తున్నానంటే, సో ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అన్నాడు అనుకోనన్నా. అంటే ఏ నుంచి బీకి, బి నుంచి సికి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అది ఏసీకి ఈక్వల్ అయింది అనుకోనన్నా. ఏసీకి ఈక్వల్ అయింది అనుకో, ఓకేనా? సో దాన్ని మనం ఏమంటామంటే కొలీనియర్ పాయింట్స్ అని చెప్పేసి చెప్తాం అనమాట. బట్ ఇదే స్టేట్లో ఏం చేస్తామంటే ఈ 3 వెట్సెస్ని ఆడు ఏమనుకున్నాడంటే ట్రయాంగిల్ వెట్సెస్ అనేసుకుంటాడు. అనేసుకుని ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాడు. ట్రయాంగిల్ ఏరియా కానీ 0 వచ్చింది అనుకో, సార్ 3 ఒకే లైన్లో ఉంటే ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది నాన్న? 0 అవుతుంది. 0 వచ్చింది అనుకో, ఎస్ ద గివెన్ వెట్సెస్ ఆర్ కొలీనియర్. అదోనా కొలీనియర్. అలా చేసుకున్నా పర్లేదు. అంటే ట్రయాంగులర్ ఏరియా ఫామ్లోకి మీకు నాకు తెలిసి సిబిఎస్ఈలో ఉండదు, స్టేట్లో ఉంటుంది, ఓకేనా? సో అలా చేసుకున్నా పర్లేదు, లేదంటే ఇలా చేసుకున్నా పర్లేదు, మనకెందుకు. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఫార్ములా మాత్రమే ఉంది. అప్ టు ఇప్పుడు వరకు జరిగిన ఇంట్రడక్షన్లో ఓన్లీ ఓకేనా డిస్టెన్స్ ఫార్ములా ఉంది. ఆ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసేసి వచ్చేసిందంటే కరెక్ట్, క్లియర్ అయిపోయిందా? యా, చూసుకున్నాను ఒకసారి. ముందు మనం ఏం చేయాలి అయితే ఏబి క్యాల్కులేట్ చేయాలి, తర్వాత బీసీ క్యాల్కులేట్ చేయాలి, తర్వాత ఏసీ క్యాల్కులేట్ చేయాలి. ఆ మూడింటికి రిలేషన్ చూసుకుందాం. ఈ కండిషన్ కానీ సాటిస్ఫై అయిందంటే ఎస్ గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని చెప్పేస్తాం. ఏబి పాయింట్ రాసేద్దాం. ఏ ఎంతనన్నా మనకి ఏ వచ్చేసరికి ఏమన్నాడు 3,1 అన్నాడు. అండ్ బి వచ్చేసరికి ఎంతనన్నా 6,4 అన్నాడు. ఇది x1 y1 అన్న, ఇది x2 y2 రా. డిస్టెన్స్కి ఏంట్రా ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఎలా వచ్చిందో చెప్పాను ఆల్రెడీ, చూసుకోండి. 6 - 3 హోల్ స్క్వేర్, 6 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 1 హోల్ స్క్వేర్ నాన్న. √6 - 3 అంటే ఎంతరా 3 స్క్వేర్ ప్లస్ 4 - 1 అంటే ఎంతరా 3 స్క్వేర్. 3 3 = 9 ప్లస్ 9 అన్న, √18 అన్న. సరిపోయిందా? √18 రా. ఓకే, అదే మనం ఏం చేయాలి బీసీ క్యాల్కులేట్ చేయాలి. సో బీసీ అంటే బీ పాయింట్ రాయి. బీ పాయింట్ ఎంత నాన్న 6,4 అండ్ సి పాయింట్ ఎంత 8,6 నాన్న. ఇది x1, ఇది y1 రా, ఇది x2, ఇది y2 రా. ఫార్ములా మరి రాయట్లేదు, ఓకేనా? √x2 - x1 అన్నాడు అంటే 8 - 6 హోల్ స్క్వేర్, 8 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అన్నాడు అంటే 6 - 4 నాన్న, అంటే 6 - 4 హోల్ స్క్వేర్ రా. అంటే ఇది ఎంత అయిందిరా √8 - 6 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ రా ప్లస్ 4 - 2 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ రా. అంటే ఎంత వచ్చింది నాన్న ఇది √2 2 = 4 ప్లస్ 4 రా, అంటే √8 వచ్చిందిరా. √8 నేను √18 ఎలా రాస్తానంటే చూడండి ఒకసారి, √9 × 2 అని రాస్తాను రా, అంటే 3√2 అవుతుందిరా. అలాగే √8 ఎలా రాస్తానంటే √4 × 2 అని రాస్తాను రా. √4 అంటే ఎంతరా 2 కదా, 2 √2 అలా ఉండిపోతుంది, 2√2 రా. సరిపోయింది ఎంతవరకు? యా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. మనకేంటి ఏసీ అన్నాడు రా. ఏసీ చూద్దాం. ఏ పాయింట్ ఎంతనన్నా 3,1 రా, అండ్ సి పాయింట్ ఎంతనన్నా 8,6 రా. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. √x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 8 - 3 హోల్ స్క్వేర్ రా, 8 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 6 - 1 హోల్ స్క్వేర్ రా. 8 - 3 హోల్ స్క్వేర్ ఎంతనన్నా 5 స్క్వేర్, 6 - 1 హోల్ స్క్వేర్ ఎంతనన్నా 5 స్క్వేర్. అంటే ఎంత వచ్చిందిరా 5 5 = 25 ప్లస్ 25 నాన్న. అంటే ఎంత వచ్చింది నాన్న √50 రా. √50 నా √50 నేను ఎలా రాస్తానో తెలుసా, ఓకేనా? సో √25 × 2 అని రాస్తాను రా. √25 × 2 అంటే ఎంత అన్న √25 × √2 అని. √25 అంటే ఎంత 5 √2 అని. ఇదేనా ఇది ఏసీ.
నాన్న చూడండి ఒకసారి, మనకి ఏబి ఎంత వచ్చిందిరా? ఏబి ఈక్వల్ టు 3√2 వచ్చిందిరా. అండ్ బీసీ ఈక్వల్ టు 2√2 వచ్చిందిరా. అండ్ ఏసీ ఈక్వల్ టు 5√2 వచ్చిందిరా. ఇక్కడ పాయింట్ చూడండి, కండిషన్ సాటిస్ఫై అయింది. ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ వచ్చింది రాలేదా? అంటే 3√2 ప్లస్ 2√2 ఈక్వల్ టు 5√2. సరిపోయిందా? సో కండిషన్ సాటిస్ఫై అయింది. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే గివెన్ పాయింట్స్ ఆర్ ఓకేనా, సో కొలీనియర్ కథ. ఓకేనా, జాగ్రత్త నోట్ చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి అన్న, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమన్నాడు? ఫైండ్ ది రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. Find the relation between x and y such that points x comma y is the equidistance from 7, 1 and 3, 5. అన్న మనకు తెలియదు x, y అనేది ఏంటంటే ఏవో 2 పాయింట్లకి ఈక్వి డిస్టెన్స్లో ఉన్నారు. అర్థమవుతుందా? ఈక్వి డిస్టెన్స్లో ఉంది. ఈక్వి డిస్టెన్స్లో అంటే సపోజ్ ఆ పాయింట్ని నేను ఏమనుకుంటానంటే, ఇది ఎగ్జాంపుల్ 4 నాన్న. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను రా నేనేంటి 7, 1 అని. అలాగే ఇంకో పాయింట్ తీసుకున్నాను ఇక్కడ, ఆడేమిచ్చాడు 3, 5 అని. ఈ రెండింటికి ఈక్వి డిస్టెన్స్లో ఒక పాయింట్ ఉందంట. ఆ పాయింట్ ఏంటి? ఎక్స్ కామా వై అనే ఒక పాయింట్ ఈ రెండింటికి ఈక్వి డిస్టెన్స్లో ఉందంట. ఎక్కడొక్కటి పెట్టుకోండి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈక్వల్, ఇది ఈక్వల్. అర్థమవుతుందా? సో ఈ పాయింట్ ఏంటన్నాడు? ఎక్స్ కామా వై అంటున్నాడు రా. నేను ఈ పాయింట్ని ఏ అనుకుంటాను రా, ఈ పాయింట్ని బి అనుకుంటాను రా, ఈ పాయింట్ని సి అనుకుంటాను రా. అంటే నాకు ఏసీ ఈక్వల్ టు బీసీ అని చెప్తున్నాడు ఆడే. అంటే ఏ నుంచి సికి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అలాగే బి నుంచి సికి కూడా అంతే డిస్టెన్స్లో ఉందిరా బాబు అని చెప్తున్నాడు ఆడు. అర్థమవుతుందా? అంటే నేను ఈ రెండింటి డిస్టెన్స్ని ఈక్వల్ చేసుకున్నాను అనుకో, ఏసీ ఈక్వల్ టు బీసీ అని చేసుకున్నాను అనుకో, నాకు ఆ రెండింటికి ఎక్స్కి వైకి రిలేషన్ వస్తుంది కదా, అలా చేసుకుంటాను. జాగ్రత్త చూడండి ఒకసారి, నాకు పాయింట్ ఏసీ ఈక్వల్ టు బీసీ అని అంటున్నాడు ఆడే. సో ఏసీ ఈక్వల్ టు బీసీ అని ఇచ్చాడు. నేను ఏం చేస్తాను? సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎక్స్ కామా వై నాన్న సి పాయింట్, అండ్ ఏ పాయింట్ ఏంటన్నా 7, 1 రా. అలాగే ఇక్కడ ఏంటన్నా, సో ఎక్స్ కామా వై నాన్న, ఇదేంటిది 3, 5 నాన్న బి పాయింట్. అర్థమవుతుందా? బి పాయింట్. ఇది సి నాన్న, ఇది ఏ, ఇది సి నాన్న, ఇది బి. సార్ ఎందుకు సార్ ముందు సి రాశారు అంటే, నాకు x2 - x1 కదా, ఫస్ట్ x వచ్చేద్దని అందుకని. ఓకేనా? యా. సో చూడండి ఒకసారి, దీన్ని x1 y1 లేకపోతే రివర్స్లో రాద్దాం. ఇది x1 y1 x2 y2, అలాగే x1 y1 x2 y2 చూద్దాం, అలాగే చేద్దాం, తప్పే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఏంటి, ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ ఈక్వల్ అన్నాడు. ఈక్వలే కదా. సో అది చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే x2 - x1 హోల్ స్క్వేర్, అంతే కదా. సో ఫార్ములా రాస్తాను కావాలంటే చూడండి, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే x2 అంటే ఎంత అంటే x - 7 హోల్ స్క్వేర్, x - 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంతనన్నా y - 1 హోల్ స్క్వేర్, y - 1 హోల్ స్క్వేర్ రూట్ ఓవర్ ఈక్వల్ టు. ఓకేనా? ఇక్కడ కూడా ఏం చేస్తాను, x2 - x1 హోల్ స్క్వేర్ అంటే x - 3 హోల్ స్క్వేర్, x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y - 5 హోల్ స్క్వేర్ రూట్ ఓవర్. అని ఇక్కడ నాకు ఇటువైపు స్క్వేర్ రూట్ ఉంది, ఇటువైపు స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్స్ ఆన్ బోత్ సైడ్ చేస్తాను అనుకో, రెండు కట్ అయిపోతాయి కదా, రూట్స్ కట్ చేసేయండి. ఓకేనా? ఏదో రాస్తానంటే రాయండి, SOBS అంటాం, స్క్వేర్స్ ఆన్ బోత్ సైడ్ అని. ఇది కట్ అయిపోయింది. ఓకేనా? నాకేంటిది x - 7 హోల్ స్క్వేర్ y - 1 హోల్ స్క్వేర్ అంటే ఏంటిది a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. a - b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ - 2ab. ఆ ఫార్ములా అప్లై చేస్తాను చూడండి ఒకసారి. ఓకేనా? ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49. ఓకేనా? సో ఏ మైనస్ బి కనుక ఇక్కడ ఏమొస్తుంది, మనకి మైనస్ వస్తుంది. -2 7 14x అంటే 14x. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab. సరిపోయిందా? అలాగే y - 1 కూడా రాయండి అన్న. సో y స్క్వేర్ ప్లస్ 1 -2y నాన్న, -2y. క్లియరా? యా. అలాగే ఇటువైపు చూద్దాం, మధ్యలో ఈక్వల్ టు ఉంది కదా, ఈక్వల్ టు పెట్టండి. x - 3 హోల్ స్క్వేర్ ఇది కూడా a - b హోల్ స్క్వేరే రాయండి. x స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 -3 2 6x. అలాగే ప్లస్ y స్క్వేర్
ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 5 2 10 అంటే 10y. సరిపోయిందా నాన్న? ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఒకసారి చెప్పాను. ఇక్కడ ఏం చెప్పాను? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఈ ఎక్స్ స్క్వేర్ ఇటు వచ్చినా లేదంటే ఈ ఎక్స్ స్క్వేర్ ఇటు వచ్చినా ఒకదానికి మైనస్ వస్తుంది, మైనస్ ప్లస్ కట్ అయిపోతాయి కదా. అలాగే వై స్క్వేర్ కూడా, వై స్క్వేర్ ఇటు వచ్చినా లేదంటే ఈ వై స్క్వేర్ ఇటు వచ్చినా ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ వస్తుంది కదా, కట్ అయిపోతాయి. అంతవరకు ఎందుకు, ఇప్పుడే కట్ చేసేద్దాం. కట్ చేయడంలో ఉన్నంత మజా మామూలుగా ఉండదురా. అది అంటే ఏదో బరువు దిగిపోయినట్టు ఉంటుంది మనకి, ఓకేనా, కట్ చేస్తే. ఎనీవే చూడండి ఒకసారి, ఇక్కడ ఏంటిది మైనస్ 14x, ఇది రాయండి, మైనస్ 14x మైనస్ 2y మైనస్ 2y 49 ప్లస్ 1 నాన్న అంటే ప్లస్ 50 రా, ఈక్వల్ టు ఇది మైనస్ 6x నాన్న, మైనస్ 6x. ఇదంతది మైనస్ 10y. ఇది 9 ప్లస్ 25 అంటే అంత ప్లస్ 34. సరిపోయిందా? నేనేం చేస్తాను, వీటిలన్నింటినీ ఇటువైపు తీసుకొచ్చేస్తాను, వీటిని ఇటువైపు తీసుకొస్తాను. ముందు ఏం చేస్తానంటే మైనస్ 14x ఇలా ఉంచు. ఈ మైనస్ 6x ఉంది కదా, ఇటువైపు వస్తే ఏమవుతుంది, ప్లస్ 6x అవుతుంది నాన్న. సరిపోయింది. ఇది మైనస్ 2y నాన్న, ఇక్కడేంటి మైనస్ 10y. ఈ మైనస్ 10y ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ 10y అవుతుందిరా. సరిపోయిందా? ప్లస్ 10y. తర్వాత ఇక్కడ ఏంటి ప్లస్ 15 అన్న. ఈ ప్లస్ 34 ఇటు వస్తే మైనస్ 34 రా, ఈక్వల్ టు 0 నాన్న, ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ 14x నాన్న ప్లస్ 6x అంటే నాకు ఏమవుతుందా, మైనస్ 8x. మైనస్ 2y ప్లస్ 10y అంటే ప్లస్ 8y. ప్లస్ 50 మైనస్ 34 అంటే ప్లస్ 16 ఈక్వల్ టు 0 రా. 8 1 జర్ నాన్న, 8 1 జరు 8 2 జర్ రా, అంటే మైనస్ x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0 రా. నాన్న ఫస్ట్ స్టార్టింగ్లో మైనస్ వస్తే ఎందుకు మనసు అంత బాగోదు, సో అందుకని ఏం చేద్దాం, మైనస్తో మల్టిప్లై చేసేద్దాం. మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ మైనస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0 రా. ఈ మైనస్ 2ని తీసుకెళ్ళిపోతే ప్లస్ 2 అవుతుంది, అంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఎంత అన్న 2. దిస్ ఈజ్ ద రిలేషన్ ఆఫ్ దట్ పాయింట్ ఎక్స్ కమా వై. ఆర్ యు క్లియర్ ఆర్ నాట్? అర్థమైంది నాన్న? యా, జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా, సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఫైండ్ ది పాయింట్స్ ఆన్ ది వై యాక్సిస్. వై యాక్సిస్ మీద పాయింట్ అంటున్నాడు, అంటే ఇక్కడ అసలు వై యాక్సిస్ మీద పాయింట్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఏంటిది? ఎగ్జాంపుల్ 5 అన్నా, ఇది ఎక్స్ యాక్సిస్ రా, సారీ ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, అంతే కదా. ఇది ఎక్స్ యాక్సిస్ మనకి, ఇది వై యాక్సిస్, అంతే కదా. ఆడు ఏమంటున్నాడు, ఒక ఫైండ్ ది పాయింట్ ఆన్ వై యాక్సిస్ అంటున్నాడు, అంటే వై యాక్సిస్ మీద ఉండాలి, అంటే ఈ యాక్సిస్ మీద ఎక్కడో పాయింట్ ఉండాలి. ఈ యాక్సిస్ మీద పాయింట్ రావాలంటే మనకి ఏమవ్వాలరా, ఎక్స్ వాల్యూ 0 అవ్వాలి, కదా. ఎక్స్ వాల్యూ 0 అయ్యి, ఇప్పుడు సపోజ్ 0,5 అన్నాను అనుకో, ఎక్స్ యాక్సిస్లో 0 వై యాక్సిస్లో 5 అంటే ఇక్కడ వస్తుంది. అలాగే నాకు అసలు తెలీదు, ఫైండ్ ది పాయింట్ ఆన్ వై యాక్సిస్ అన్నాడు, అంటే ఇక్కడ 5 అని నేను మామూలు ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఇక్కడ ఏముంటుందో తెలియదు. అందుకే ఈ పాయింట్ నేనేమో వై యాక్సిస్ మీద ఉండే పాయింట్ని 0,y అనుకుంటా. సరిపోయిందా? ఎలాగే ఎక్స్ యాక్సిస్ 0 అది మనకు తెలిసిందే, వై యాక్సిస్ మీద ఎంతో పాయింట్ ఉంది, అది మనకు తెలీదు, ఎంత డిస్టెన్స్తోనే ఉందో ఆరిజిన్ నుంచి అది మనకు తెలీదు. ఆ పాయింట్ నేను వై అనుకున్నాం. క్లియరా? యా, చూడండి, వై యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్. మళ్ళీ ఈక్వి డిస్టెన్సే, ఏదో ఒక 2 పాయింట్స్ ఇచ్చాడు, ఆ పాయింట్స్కి ఈక్వి డిస్టెన్స్లో ఉందంట. ఏది? ఇది ఈక్వి డిస్టెన్స్లో ఉందంట. మళ్ళీ సేమ్ నాన్న వేసేద్దాం. పోనీ సపోజ్ ఇక్కడే వేసేద్దాం మళ్ళీ సరదాగా. ఏ అంటే ఎంతనన్నా 6,5. ఇక్కడ బి అని తీసుకుందాం, బి మైనస్ 4. అసలు మామూలుగా వేయకూడదు, ఎందుకు వేయకూడదంటే పోనీ రివర్స్లో వేద్దామా, రివర్స్లో వేద్దాం. ఎందుకంటే ఇది క్వాడ్రంట్ 1 కదా, పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి అక్కడ, ఓకేనా. వద్దులే ఈ బాధ అంత ఎందుకు, ఇక్కడ వేసేద్దాం మనం. ఇదేంటిది 0,y అన్నాడు. నేను ఇక్కడ ఏ పాయింట్ తీసుకున్నాను, ఎంత 6,5 అని. బి పాయింట్ తీసుకున్నాను ఇక్కడ -4,3 అని. అర్థమవుతుందా? సో ఇక్కడ వేసినా సేమ్ అలాగే, ఇక్కడ బి పాయింట్ వస్తుంది, ఇక్కడ ఏ పాయింట్ వస్తుంది. ఎందుకంటే ఇది క్వాడ్రంట్, ప్లస్ ప్లస్ క్వాడ్రంట్, అవునా కదా, క్వాడ్రంట్ 1. ఇదేంటిది మైనస్ ప్లస్ క్వాడ్రంట్, అంటే -4 3 అంటే సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది. 6 5 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది, 2 పాజిటివ్ కనుక, ఓకేనా. ఎనీవే చూడండి ఒకసారి, అంటే ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ. సో చూడు, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఈక్వల్ అని ఆడే చెప్తున్నాడు, అవునా కదా. అంటే ఇది బి, ఇది ఏ అనుకున్నాను అనుకో, ఇది సి,
అంటే బీసీ ఈక్వల్ టు ఏసీ అని చెప్తున్నాడు. ఏసీ అని చెప్పి వై వాల్యూ కనుక్కోమంటున్నాడు. కనుక్కుంటాం మళ్ళీ ఇందాట్లాగా సేమ్ ప్రీవియస్ సమ్ ఎలాగైతే చేసామో సేమ్ అలాగే చేసేయడమే. ఓకేనా? సో బీసీ కనుక్కోవాలనుకుంటే నేను ఏం చేస్తానంటే సో బీ పాయింట్ రాస్తాను. నేను ఏం రాస్తాను? -4, 3 అండ్ సి ఎంతనన్నా 0, y. అలాగే ఏసీ చేస్తాను. ఏ అంటే ఎంతనన్నా 6, 5 అండ్ 0y సి. ఓకేనా? డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. రాయండి ఒకసారి. ఇది x1 y1 x2 y2 x1 y1 x2 y2 సరిపోయిందా? x2 - x1 హోల్ స్క్వేర్ x1 హోల్ స్క్వేర్ బీసీ ఈక్వల్ టు x2 - x1 0 - 4 -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే y - 3 హోల్ స్క్వేర్ రూట్ అవర్ ఈక్వల్ టు 0 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్ రూట్ అవర్. మళ్ళీ రెండు వైపులా స్క్వేర్ రూట్స్ వచ్చింది, మధ్యలో ఈక్వల్ టు వచ్చింది, SOBS స్క్వేర్స్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇది కట్ అయిపోతుంది. 0 + 4 అంటే ఎంత? 4 కదా. 4 స్క్వేర్ అంటే ఎంతనా? 16 ప్లస్ ఇది మళ్ళీ a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందిరా. a - b హోల్ స్క్వేర్ అంటే a² + b² - 2ab. ఏసీ అంటే a స్క్వేర్ అంటే ఎంతనా? y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఎంతనా? 9 3 స్క్వేర్ కదా. తర్వాత ఏమవుతుంది? -3 2 6y అన్న -6y ఈక్వల్ టు 0 - 6 అంటే -6 స్క్వేర్ అంటే ఎంతనా? -6 × -6 అంటే -× ప్లస్ 6 × 6 36 అంటే +36 కథం 36 ప్లస్ y - 5 హోల్ స్క్వేర్ మళ్ళీ a - b హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ రైట్ ప్లస్ 5 5 is 25 -10y నాన్న. సరిపోయిందా నాన్న? మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ y స్క్వేర్ ఉంది, ఇక్కడ y స్క్వేర్ ఉంది. ఈ y స్క్వేర్ వచ్చింది అనుకో -5² అవుతుంది. ఈ +y స్క్వేర్ -5 స్క్వేర్ కట్ అయిపోద్ది. లేదు సార్ ఈ y స్క్వేర్ ఇటువైపు తీసుకెళ్తానంటే తీసుకెళ్ళండి. ఓకేనా? ఇటువైపు తీసుకెళ్ళి ఇది -y స్క్వేర్ అయిపోతుంది, +y స్క్వేర్ -y స్క్వేర్ కట్ అయిపోతుంది. సో నేను అంతవరకు ఆగలేను కనుక ముందే కట్ చేస్తాను. ఓకేనా? యా ఇక్కడ ఏమొచ్చింది మనకి? -6y 16 + 9 ఎంతనా? +25 ఈక్వల్ టు ఇది -10y సరిపోయిందా? -10y 36 + 25 నాన్న. 36 + 25 కట్ చేయొద్దు. చూడండి ఒకసారి, మీరు డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు కానీ ఉంచండి. 36 + 25 సరే ఎందుకు సార్ ఇక్కడ యాడ్ చేయలేదంటే నాకు మళ్ళీ ఇక్కడ 25 ఉంది కదా, ఇక్కడ కూడా 25 ఉంది కదా, మళ్ళీ యాడ్ చేసుకుని సబ్ట్రాక్ట్ చేసుకోవడం ఎందుకు? కట్ చేసేద్దాం. ఓకేనా? -25 కట్ చేసేయండి. ఓకేనా? సో ఇప్పుడు నా పాయింట్ ఏంటన్నా, ఈ -10y ఉంది, ఈ -10yని ఇటువైపు తీసుకొస్తాను అంటే -6y, ఈ -10y ఇటు వస్తే +10y అవుతుంది నాన్న. +10y ఈక్వల్ టు ఈ y ఇటువైపు వచ్చేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? ఓన్లీ 36 మిగిలింది. 36 -6y + 10y నాన్న. -6y + 10y అంటే ఎంత నాన్న? 4y ఈక్వల్ టు ఎంత నాన్న? 36. y ఈక్వల్ టు ఎంత నాన్న? 36/4 నాన్న. 4 1s 4 9s రా. y ఈక్వల్ టు ఎంత నాన్న? 9 రా. మరి y వాల్యూ వచ్చేసిందంటే వాట్ ఈస్ దట్ పాయింట్ అంటే ఏం చెప్తారా? 0,9 అన్న. ఓకేనా? వాట్ ఈస్ దట్ పాయింట్ అండ్ y యాక్సిస్ అంటే 0,9 రా. అర్థమవుతుందా? యా. సో అదే అన్నాడు, ఫైండ్ ది పాయింట్ ఆన్ y యాక్సిస్. ఓన్లీ y యాక్సిస్ మీద ఉంటే పాయింట్ కొనుక్కుంటారు బాబు అని అడిగాడు. పాయింట్ కొనుక్కున్నాం కదా. యా. సో దిస్ ఈజ్ ఓకేనా? సో జాగ్రత్త నోట్ చేయండి అన్న. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? రిమైనింగ్ ఎక్సైజ్ స్టార్ట్ చేసి ఇచ్చి పడేద్దాం. ఓకేనా? ఎనీవే ఆల్ ది బెస్ట్ నాన్న.